యేసుక్రీస్తు నామములో శుభముల ఆశీర్వాదాలు తెలియచేస్తున్నాను. ఈరోజు వర్తమానం ఏంటంటే విశ్వాసపు జీవితపు యాత్రలో క్రైస్తవుడు, విశ్వాసపు జీవిత యాత్రలో క్రైస్తవుడు అనే మాట ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయము 6వ వచనం నుంచి 8 వచనాల వరకు చదివితే అక్కడ ఇద్దరు అసహజము దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఆయన ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. విశ్వాసమును బట్టి నోవాహు ఆది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ దేవుడు క్రైస్తవునికి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. అందులో మొదటి సిద్ధాంతం ఏంటంటే దేవుడు ఉన్నాడని నమ్మాలి అంటున్నాడు. దేవుని మందిరానికి ఎందుకు వస్తామండి? దేవుడు ఉన్నాడని, ఆయన కృప చూపువాడని, ఆయన మహిమ కార్యాలు జరిగించువాడని, మరి ఆయన తప్పనిసరిగా మా పట్ల తన కృప ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడని నమ్మాలి అని మొదటి సిద్ధాంతంలో క్రైస్తవుడు నమ్మవలసిన విషయాన్ని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇద్దరు భక్తులను కూడా మనకు చూపిస్తున్నాడు. అందులో నోవాహు గురించి దేవుడు చెప్తున్నాడు, తర్వాత అబ్రహాం గురించి దేవుడు చెప్తున్నాడు. నోవాహు జీవితంలో చూడండి, అది వరకు ఎన్నడూ కూడా ఆయన వర్షం కూడా చూడలేదు. నోవాహు తన కుటుంబంతో కలిసి జీవిస్తూ ఉంది చక్కగా. అయితే దేవుడు 100 సంవత్సరాల పైన ఒక 100 సంవత్సరాలు టైం ఇస్తున్నాడు. ఒక 100 సంవత్సరాలు ఉంది కుమారుడా. అంతకు ముందే అంటే 120-130 సంవత్సరాలకు ముందు మరి దేవుడు ఆయనకు చెప్తున్నాడు, ఒక మంచి రక్షణ ఓడను తయారు చేసుకో, నిన్ను నీ కుటుంబాన్ని రక్షించుకో అని చెప్పిన మాట కొంతమందికి నవ్వొస్తుంది. వర్షం పడుతుంది, భయంకరమైన తుఫాన్ వస్తుంది, దాని ద్వారా నష్టపోతారు, ఈ లోకమంతా మునిగిపోబోతుందని చెప్పినప్పుడు చాలామంది నిన్ను చూసి నవ్వుతారు. అయినా కూడా పర్వాలేదు, నువ్వు నవ్వినా వారి గురించి ఏం పట్టించుకోవద్దు అని చెప్పేసి నోవాహుతో దేవుడు చెప్పిన మాటను అక్కడ చూస్తున్నాం. తర్వాత కాలంలో అబ్రహాంను గురించి మనం చూస్తే, అబ్రహాంను గురించి కూడా దేవుడు ఎక్కడికి వెళ్ళాడంటే, ఎక్కడికి వెళ్ళమంటే తెలియని ప్రదేశానికి వెళ్ళిపోయాడండి. అబ్రహాం గారు, నువ్వు పలానా దుబాయ్ వెళ్తావా? ప్రభువా నేను దుబాయ్ వెళ్ళాలా? వద్దు ప్రభువా, దుబాయ్ వద్దు, బొంబాయి అయితే బాగుంటుంది, కొంచెం దగ్గర కదా అని చెప్పి మాట్లాడలేదు ఆయన. మన సంఘస్థులైతే ఖచ్చితంగా పలానా చోటుకి వెళ్తారా అమ్మ అంటే, లేదు అక్కడికైతే బాగుండదు, మేము మా ఇష్టం వచ్చిన చోటుకే మేము వెళ్తాము, కానీ మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి అంటారు. ఎప్పుడైనా కండిషన్ సప్లై అంటే ఒక షర్టు కొనుక్కుంటే ఇంకో షర్టు ఉచితం అంటాడు, కానీ అక్కడ కండిషన్ సప్లై అంటాడు. అంటే అక్కడ కొన్ని విషయాలు రాసి పెడతాడు. ఇది కొంటేనే ఈ షర్టు నీకు ఒకటి ఉచితంగా రావాలంటే నువ్వు ఇంకో చిన్న వస్తువు దీంతో పాటు ఇది కొంటేనే నీకు అది ఉచితం అని చెప్తాడు. అంతేగాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తప్పనిసరిగా ఉంటాయి. దేవుడు కూడా ఖచ్చితంగా కొన్ని విషయాలలో మనల్ని బలపరచడానికి మాటలు మాట్లాడుతున్నాడు. అబ్రహాం గారు నేను ఎక్కడికి వెళ్ళాలి ప్రభు అని చెప్పి అడగలేదు ఇంకా. ఎందుకంటే దేవుని మాటకు లోబడ్డాడు, దేవుని మాటకు విధేయత చూపించాడు. కాబట్టి ఆయన సంతానమును దేవుడు ఏం చేశాడు? ఆకాశంలోని నక్షత్రముల వల్ల చేసి ఆశీర్వదించి ఆ కుటుంబానికి ఎప్పుడు కూడా నష్టము కష్టం కాకుండా దేవుడు తన యొక్క ఆశీర్వాదాలతో వాళ్ళని బలపరుస్తూ వాళ్ళ వైపు కంటి చూపును వాళ్ళ వైపు ఉంచి వారిని బలపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ రోజున ప్రియమైన దేవుని సహవాసులారా, దేవునికి మొట్టమొదటిగా పరీక్షలు ఎవరు పెడుతున్నారంటే విశ్వాసులే పరీక్షలు పెడుతున్నారు. దేవుడు పరీక్షలు పెట్టాడు, అబ్రహాంకు పరీక్ష పెట్టాడు. అదేంటంటే, నీకు ఒక్కగానొక్క కుమారుడై ఉన్న ఇస్సాకును నాకు బలిగా ఇచ్చేస్తావా? అన్నాడు. ఇచ్చేస్తావా అని రిక్వెస్ట్ చేయలేదు ఆయన. అంటే ఓకే అలాగే ప్రభువా, నా కుమారుడు ఇష్టమా? ఓకే తీసేసుకో, దాన్నేముంది, వెంటనే తీసుకెళ్ళిపోయాడు. ఆ విషయం తన సతీమణికి తెలియదు అంటే తెలుసు ఆమె కూడా. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకుంటానంటున్నాడు, పోనీ యెహోవా ఇచ్చేనే యెహోవా తీసుకొని నువ్వు దేవునికే మహిమ ఘనత ప్రభావాలు చెల్లునుగా. కానీ యోబు అన్నట్టుగా దేవుని వాగ్దానం పట్టుకొని సిద్ధాంతములో నమ్మకస్తుడుగా ఉన్నాడు కనుకనే అక్కడ నోవాహు కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. నోవాహు కుటుంబంలో కూడా తిరిగి వారి కుటుంబానికి అన్ని నష్టమైనా కూడా దేవుడు ఆ కుటుంబాన్ని వర్ధిల్ల చేసినట్టుగా చూస్తున్నాం.
ఈ రోజున చాలామంది విశ్వాసుల కుటుంబంలో దేవునికి వ్యతిరేకంగా మనం ఒక నిర్ణయం తీసుకుంటూ ఉంటాం. చాలా వరకు నిర్ణయాలు దేవునికి ఇష్టంగా తీసుకోరు, కష్టంగా దేవునికి ఇబ్బందికరంగానే నిర్ణయాలు తీసుకుంటూ వారు జీవిస్తూ ఉంటారు. కాబట్టి వారి జీవితంలో నష్టం వస్తుంది, శోధన వస్తుంది, ఆటంకం వస్తుంది. నేను ఇల్లు కొన్నప్పుడు మీకు విషయం చెప్తాను. మొన్న కూడా శుక్రవారం రోజు దేవుని ఆత్మ ద్వారా మాట్లాడిన మాట నేను ఒక మాట చెప్తున్నా. నాకు నేను ఇల్లు ఉంటున్న ఇల్లు నేను ₹1 పెట్టుకోలేదండి. దేవుడే సమస్తం ఏర్పాటు చేసి నీకు పలానా సమయం నుంచి పలానా సమయం వరకు నీకు సొంత గృహాన్ని ఇవ్వబోతున్నానని చెప్పి వాగ్దానం దేవుని సేవకుల ద్వారా మాకు ఇచ్చాడు. మేము దానికి వెళ్ళి మరి ఇటుక మీద ఇటుకేసి సిమెంట్ బస్తాలు కొనుక్కొని ఇసుక వేసి దానికి పైన అది కొని ఇది కొని ఏమేమో అదే అవన్నీ పనులు చేయలేదు. చిన్న చిన్న పనులు చేసుకున్నాం అంతే. కానీ దేవుడు సమస్తము ఏర్పాటు చేసి యెహోవా ఈరేగా సమస్తం అక్కడ సిద్ధపరిచాడు. అక్కడ దేవుని చిత్తం ఉంటే మనకు అన్నీ కూడా వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. చాలామంది అనుకుంటారు అట్లా. దేవుని చిత్తాన్నిగా బట్టి కాకుండా ఇష్టానుసారంగా మనం చేసినట్టయితే దేవుని మనము గాయపరిచిన వారం అవుతాం. గమనించండి ప్రియమైన దేవుని సహవాసులారా. నా బాధ ఏంటంటే మన సంఘంలో చాలా దెబ్బలు తిని మళ్ళీ వస్తూ లాస్ట్కు ఒకే మాట, సారీ, క్షమించండి, తప్పయింది, పొరపాటు అయిపోయింది అని చెప్పడమే. కానీ అంతకుముందు ఈ నెత్తి, ఈ నోరు, ఈ కాళ్ళు, ఈ యొక్క చేతులతో మొత్తుకొని నేను అరిసి చెప్పినా కూడా వాటిని పోతూ పక్కన పడేసి వెళ్ళిపోతూ ఉన్నారు. అట్లా చేయకండి. ఆ రీతిగా చేయడం ద్వారా నీ యొక్క బ్లెస్సింగ్స్ నష్టపోతున్నారు. కనుక నష్టపోవద్దని దేవుని సేవకుడి నామంలో మీకు అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు క్రైస్తవ సిద్ధాంతంలో మనం కలిగి ఉండవలసినది ఏంటంటే దేవుని అధికారం కలిగి ఉండాలంట. దేవునికి స్తోత్రము. దేవుని అధికారం కలిగి ఉంటే దేవుని ఆత్మ ద్వారా దేవుడు కార్యాలు చేస్తాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో మరి తను ఎందరు అంగీకరించుదురు అంటున్నాడు దేవుడు. చూడండి ఇక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ. ఎవరైతే దేవుణ్ణి అంగీకరిస్తారో చదవండమ్మా గట్టి. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికి అనగా తన నామమునందు యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాడు. దేవుడు అధికారం అనుగ్రహించనని వాక్యం ఉన్నది. ఆఫ్ చేసాడు. అధికారం కావాలి. మొట్టమొదటిగా మనం దేనినైనా సాధించాలంటే దేవుని అధికారం ఉంటేనే మనం పని చేయడానికి ముందుకు వెళ్తాం. ఒక వస్తువు కొనాలన్నా దేవుని అధికారం ఉంటేనే, అధికారంతో యేసునామంలో ఇది పొందుకుంటున్నా అంటే పొందుకుంటావు. దేవుని నామం నీ దగ్గర ఉండాలి కదా. యేసుక్రీస్తు నామం అనే అధికారం మనకు ఉంటేనే, అధికార శక్తి వలన, ఆత్మశక్తి వలన, అభిషేక శక్తి వలన, ఆత్మీయమైన ఆనందం వల్ల దేవుడు మనతో ఉంటే దేవుని కార్యాలు గొప్పగా జరిగిపోతాయి. ఇక్కడ అంతే. అధికారంలోకి రావాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. క్రైస్తవ సిద్ధాంతంలో అధికారం ముందుగా పొందుకోవాలి. అందుకనే భూమి మీద వేటిని బంధిస్తావో పరలోక రాజ్యంలో వాటిని బంధిస్తానన్నాడు దేవుడు. భూమి మీద వేటిని విప్పుతావో పరలోక రాజ్యంలో వాటిని విప్పుతానని చెప్పి దేవుని ఆజ్ఞ, దేవుని ఆత్మ ద్వారా యేసు ప్రభుల వారు మాట్లాడుతున్నాడు. 16-18 మత్తయి సువార్తలో. చూడకండి, టైం లేదు. అంటే నువ్వు అధికారం కలిగి, ఆత్మ కలిగి, అభిషేకం కలిగి దేవుని ఆత్మ ద్వారా నువ్వు సాధించాలి. కానీ ఏది కూడా గుంజుకోవడానికి, లాక్కోవడానికి వీల్లేదు. నష్టపోవడం అనేది మన ద్వారానే జరిగిపోతుంది. మనం ఏదైనా లాక్కోవడానికి ప్రయత్నం చేస్తే కనుక మనం క్రైస్తవ విశ్వాసులం కాదు. ఇక్కడ ఈ వస్తువు ఉంది, ఇది గుంజుకున్నాం అనుకోండి, వాడు దొంగ అవుతాడు అంతే. అది ఆశీర్వాదం వలన పొందుకున్నది కాదు, దేవుడిచ్చింది కాదు. ఏదైనా వస్తువు కావాలంటే కొన్ని నెలల పాటు ప్రార్థన చేస్తాం మేము. కొన్ని నెలల పాటు ప్రభువా నీ చిత్తం ఉంటే మాకు ఇవ్వండి, లేకుంటే వద్దు. నేను ఈ వెహికల్ కొనే ముందు, ఈ వెహికల్ కంటే ముందు కొనుక్కున్న ఒక వెహికల్ కొనేటప్పుడు నేను ఒక మెకానిక్ దగ్గరికి వెళ్ళానండి. మెకానిక్ దగ్గరికి వెళ్ళినప్పుడు మెకానిక్ అన్నాడు, పాస్టర్ గారు ఈ వారం నేను బిజీగా ఉన్నా, వచ్చే వారం రండి, దీన్ని ఎట్లా చేసిస్తానంటే అట్లా చేసిస్తానండి, కొత్త బండికి ధీటుగా చేసిస్తానని చెప్పాడు. మంచిది అని చెప్పి నేను ఒక వారం తర్వాత వెళ్తే ఆయన లేడు.
మరొక 2 వారాలు అయింది, ఇంకా అస్సలు కూడా మరి రాలేదు ఆయన. మరొకసారి వెళ్ళాను. చాలా మంచి మెకానిక్ ఆయన, చాలా గొప్ప పేరున్న మెకానిక్. నేను ఒక 2 నెలల పాటు తిరిగాను, కాలేదు. ఇక లాస్ట్కి ఏం చేయాలో అర్థం కాలేదు నాకు. అర్థం కాకపోతే నేను ఫినిక్స్ షోరూమ్కి వెళ్ళి కూర్చున్నా, అంతే. కూర్చొని బాబు ఏదో నన్ను రమ్మని చెప్పాడు, మన చర్చికి వచ్చే అబ్బాయి రమ్మంటే వెళ్తే, ప్రార్థన చేయించుకోవడానికి వెళ్తున్నట్టుగా వెళ్తే ఆయన అన్నాడు, పాస్టర్ గారు మీరేంటి ఇది మెకానిక్ కోసం చూస్తున్నారంట. అంటే అవునవును మంచి మెకానిక్. అంటే పాస్టర్ గారు ఒక పని చేయండి, ఎందుకు ఊరికే రిపేర్ చేపిస్తారు, అది ఇచ్చేయండి, మంచి రేట్ ఇప్పిస్తా అన్నాడు. ఒక మెకానిక్ని అడిగితే 10-15 వేలు కూడా రాదన్నాడు. 22,500 ఇప్పించాడు బాబు. వెంటనే వెళ్ళి ఇంకా కొంత డబ్బు నాకు ఒక అతను చాలా రోజుల నుంచి, ఒక 2-3 సంవత్సరాల నుంచి నాకు డబ్బు ఇవ్వట్లేదు, ఒక 30-40 వేల రూపాయలు ఇవ్వాలి. ప్రార్థన చేస్తున్నా. ఒక దైవజనుడు ఏం చెప్పాడంటే, నీ కొత్తదే ఇస్తున్నాడు దేవుడు, పాతదాని కొరకు ఎందుకు ప్రయత్నం చేస్తున్నావు పాస్టర్ గారు అని అన్నాడు. ఎందుకులే మనకు మళ్ళీ చాలా కష్టం అంటే, ఒకతను 31వ తారీఖు నాడు నాకు ఎక్కడో కలిసి ఒక 40,000 రూపాయలు నాకు అందరినీ ముంచిపోయాడు ఆయన. కానీ నన్నైతే ముంచలేదు. 40,000 రూపాయలు నా చేతికి తెచ్చిచ్చి, పాస్టర్ గారు అందరిని ముంచినా కానీ నాకు నా అడ్రస్ చెప్పకు, నా గురించి చెప్పకు ఎవరికి, ఇదిగో నీకు ఇవ్వాల్సిన డబ్బు అని చెప్పేసి 40,000 రూపాయలు ఇచ్చిపోయాడు. హల్లెలూయా. అది 2 కలిపి మరి నా దగ్గర చిల్లర డబ్బులు ఏముంటే తీసుకొని వెళ్ళి మెకానిక్ మన ఫినిక్స్ షోరూమ్కి వెళ్ళి ఆ డబ్బు పెట్టగానే అక్కడున్న బాబు నా కోసం తను దాచిపెట్టాడంట కొద్ది డబ్బులు. అవి కలిపి కొత్త వెహికల్ తీసుకొచ్చిన, అది సైమన్ వాడుతున్న బండే. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆ తర్వాత నేను తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ డేనే మళ్ళీ మెకానిక్ ఫోన్ చేశాడు. అదే గొప్ప మెకానిక్ అన్న కదా, ఆయన ఫోన్ చేశాడు, పాస్టర్ గారు నేను వచ్చేసిన, మీరు బండి తీసుకొని వచ్చేయండి. నేనన్నా ఇంకెక్కడ బండి, ఆ బండి అక్కడ ఇచ్చేసిన. అయ్యో 2 నెలలు అయిందని మీకు కోపం వచ్చి చెప్తున్నారా పాస్టర్ గారు అన్నాడు. లేదు లేదు, నిజంగానే దేవుడు నాకు కొత్త బండి ఇచ్చాడు బ్రదర్, సారీ ఏం అనుకోవద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది. దేవుని అధికారంతో తీసుకున్నాను నేను అక్కడ. దేవుని అధికారం, దేవుని ఆత్మ ద్వారా అది పొందుకోవడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును కాక. తను ఎందరు అంగీకరిస్తారో వారందరికీ అధికారం ఇవ్వడానికి యేసుక్రీస్తు నామము బలంగా పనిచేస్తుంది. ఆ నామంలోనే దేవుని కార్యం జరుగుతాయి. క్రైస్తవ సిద్ధాంతము, మొదటి సిద్ధాంతంలో దేవుడు ఉన్నాడని మనం నమ్మాలండి. లేడు అని నమ్ముకుంటే ఏమి కాదు. అడవిలో ఉన్న లేక చీమల దూరని చిట్టడవిలో ఉన్న, కాకుల దూరని కారడవి అంటారు కదా, అలాంటి అడవిలో కూడా దేవుడు ఆహారం సిద్ధపరుస్తాడు. నా జీవితంలో ఎన్నో నేను చూశాను. రాత్రి 12:30-1 గంట సమయంలో ఒక దయ్యాన్ని విడిపించి ఒక బాబుకు భయంకరమైన చేతబడి వశీకరణ క్రియలుంటే బండికి కట్టేశారు. ఇట్లా ఈ ములుగు ప్రాంతంలోనే కట్టేస్తే నేను ఇంకొక నా ఫ్రెండు, నాకు దైవజనుడు అతను కలిసి వెళ్ళి రాత్రి 12:30కు ఆయన వదిలిస్తే, వారు భోజనం చేయమని చెప్పలేదు, మాకు స్ప్రైట్ తాగండి అన్నారు. స్ప్రైట్ చల్లగా ఉంటుందని స్ప్రైట్ దాపించి పంపించారు. మాకేమో భయంకరమైన ఆకలితో ఉన్నాం మేము. అయితే ఇద్దరం కలిసి వస్తూ ఉంటే జస్ట్లో కొద్దిగా మిస్ అయితే కనుక మేము ఆ చెరువులో పడిపోయి ప్రమాదానికి గురయ్యారని మా వార్తలు వచ్చేది. కానీ దేవుడు అక్కడి నుంచి తప్పించి తీసుకొని వచ్చాడు. ఇంకా లాస్ట్కు మాకు భయంకరమైన ఆకలి. 2 గంటలు అయింది. 2 గంటలప్పుడు ఎక్కడ కూడా ఆహారం దొరకట్లేదు, ఏమి లేదు. ఒక డాబా ఉంది. ఆ డాబా చుట్టూ అందరూ ఒక 20 మంది ఉన్నారు. డ్రైవర్లు, లారీ డ్రైవర్లు ఉన్నారు. వారందరూ కూడా భయంకరంగా అరుస్తున్నారు. మేకు ముజేదో మేము, నాకు రొట్టె ఇవ్వు, నాకు మాంసం ఇవ్వు, నాకు రొట్టె ఇవ్వు, నాకు మాంసం ఇవ్వు అని చెప్పేసి ఆ డాబా వాడితో పోట్లాడుతున్న సమయంలో మేము అక్కడ చూసి ఇక్కడ కూడా ఏం దొరికేటట్లేదు, వెళ్ళిపోదామని చెప్పేసి కొద్దిసేపు పక్కన నిలబడి ఏదో చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకోగానే అక్కడ లోపల నుంచి ఒక అతను బయటకు వచ్చి మమ్మల్ని లోపలికి పిలిచాడు. ఆయన పిలిస్తే పక్క సైడ్ నుంచి వచ్చి ఇక్కడ పిలిస్తే ఏదో తెలిసిన వాడు వల్లే మాట్లాడి లోపలికి రండి అంటే లోపలికి వెళ్ళాము. అక్కడ మాకు మంచి రొట్టెలు, మాంసం పెట్టారు. మేము ఆశ్చర్యపోయాం. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆయన ఇంత పెట్టాడు కదా, ఎన్ని వేలు డబ్బులు ఛార్జ్ చేస్తాడు అనుకున్నా. మా దగ్గర 200 కూడా రూపాయలు లేవు. మా దగ్గర
100-120 ఉన్నాయి. ఆయన అన్నాడు, ఏం అవసరం లేదు, మీరు వెళ్ళండి, మా దగ్గర డబ్బులు లేవు అంతగా, అవి అన్నీ పెడుతున్నారంటే ఆయన అన్నాడు, లేదు, ఎందుకో దేవుడు నాకు చూపించాడు, మీకు భోజనం పెట్టమని చెప్పాడు, అందుకని పెడుతున్నా అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, దేవుని నామానికి స్తోత్రం కలుగును కాక. అధికారం కలిగిన దేవుని సేవకుడా, దేవుని బిడ్డ, దేవుని విశ్వాసి, నమ్మకస్తుడా, దేవుడు ఎక్కడైనా నీకు భోజనం సిద్ధపరచడానికి రెడీగా ఉంటాడు. ఆయన అధికారంతో ప్రార్థన చేయి, ఆయన ఆత్మ ద్వారా ప్రార్థన చేయి. ఆయన మహిమ ప్రభావాలు చూసి నువ్వు వెనక్కి వెళ్ళకు. దేవుడు ఉన్నాడని ఖచ్చితంగా నమ్మాలని దేవుని వాక్యం మాట్లాడుతుంది. రెండో విషయానికి వెళ్దాం, మనం టైం లేదు కనుక. దేవునితో మనం మాట్లాడము, మనము దేవునితో మాట్లాడడం. చూడండి, దేవుడు మనతో మాట్లాడతాడు, మనం దేవునితో ఎట్లా మాట్లాడాలి. దేవునితో మాట్లాడడము విధంగా కొంచెం కష్టమే ఈ రోజుల్లో. ఆ రోజుల్లో మరి అపోస్తలులతో, దేవుని బలమైన సేవకులతో, దేవుని యొక్క మరి నమ్మకమైన సేవకులతో మాత్రమే దేవుడు మాట్లాడేవాడు అక్కడ. నమ్మకస్తులైన యథార్థవంతులతోనే దేవుడు మాట్లాడేవాడు అక్కడ. అబ్రాహాముతో దేవుడు మాట్లాడాడు, నోవాహుతో దేవుడు మాట్లాడేవాడు. మరి అనేకమైన భక్తుల జీవితాలు చూస్తే దేవుడు ఎవరితో కూడా మాట్లాడడానికి ఇష్టపడలేదు. ఎందుకు ఇష్టపడలేదంటే వారిలో దేవునిపై నమ్మకత్వం లేదు, విశ్వాసం లేదు కాబట్టి. గొప్ప గొప్ప దైవజనులతోనే ఏదైనా చేయాలంటే దేవుడు చేసేవాడు, మాట్లాడేవాడు. ప్రియమైన దేవుని సహవాసులారా, జాగ్రత్త సుమ. సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో మనము 5వ వచనం నుంచి మనం చూస్తే కనుక ఇక్కడ మోషే గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మోషేను అక్కడ ఉన్నవారు నిందించారంట. మోషేను నిందించడం, ఎవరు నిందించారంటే తన అన్నగారు, తన చెల్లి, ఇద్దరు కూడా, వారి సహోదరి మిరియాము, అహరోను కూడా నిందించడం జరిగింది. ఎందుకంటే ఆయన ఒక స్త్రీతో వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తర్వాత మొదటి వచనంలో ఉంటది అన్నమాట, యెహోవా మేఘ స్తంభములో దిగి. మొదటి వచనం అవునమ్మా. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని ఉండెను. కూషు దేశపు స్త్రీని అనగా చాలా నల్లగా ఉంటది. కూషు దేశం ఇథియోపియా దేశం. కూషు దేశం అంటే ఇథియోపియా. మనమే నయం, కొంచెం నల్లగా, నలుపులో మనకంటే ఇంకా చాలా క్లారిటీ కలర్ ఉంటుంది వాళ్ళది. ఫుల్ బ్లాక్ ఉంటారు అనమాట. ఫుల్ బ్లాక్. ఆ బ్లాక్లో రాత్రి టైంలో వాళ్ళు కనపడితే మన భయం వేస్తుంది. అలాంటి ఇథియోపియా స్త్రీని ఆయన వివాహం చేసుకున్నాడు. చేసుకుంటే వీళ్ళు నవ్వుతున్నారు. మామూలుగా యూదులందరూ కూడా తెల్లగానే ఉంటారు, ఆజానుబాహులుగా ఉంటారు. చాలా మంచి కలర్ ఉంటుంది, మంచి వర్ణం ఉంటుంది, చాలా బలంగా కనపడతారు. మోషే కూడా బలంగా ఉన్నాడు, మోషే కూడా మంచి అందగాడుగా ఉంటున్నాడు. కానీ ఆ కూషు స్త్రీని పెళ్లి చేసుకున్నప్పుడు ఏమంటున్నాడు చదవమా. కనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి, ఆ కూషు దేశపు స్త్రీని బట్టి మిరియాము, అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి. చాలమ్మా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చాలా మంది తొందరగా మనము జవాబు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం, కానీ తొందరగా మాట్లాడడానికి, దేవుని సేవకుడి మీద కూడా నింద వేయడానికి ఎక్కువ ఇష్టపడతా ఉంటారు. ఎందుకంటే నింద వేయడము తమ జన్మ హక్కు అనుకుంటారు చాలామంది. ఇక్కడ మిరియాము, అహరోను ఇద్దరు కూడా నవ్వారు. ఆ కరెక్ట్ ఆమెను, అంత పవర్ఫుల్ కలర్ ఉన్న ఆమెను దేవుడు చెప్పాడా, నువ్వు చేసుకోమని చెప్పాడా నీకు, ఆహాహా అనుకుంటే నవ్వారు. నవ్వి ఆయనను నిందించడం జరిగింది. దేవుడు వెంటనే వాళ్ళందరినీ ఎక్కడికి రమ్మన్నాడు అంటే 5వ వచనం చూడండి. ప్రత్యక్ష గుడారంలోకి రమ్మని చెప్పాడు. అక్కడ దేవుడు వారందరిని కూడా రమ్మని చెప్పాడు. చెప్పి నా సేవకుడైన మోషే అతడు నా ఇల్లంతటిలో, చాలా ఒక్క నిమిషం ఆగండి సిస్టర్, నా ఇల్లంతలో నమ్మకమైన వాడికి నేను చెప్పాను, నా ఇష్టం, మీరెవరు మాట్లాడడానికని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ.
కొన్నిసార్లు నేను విశ్వాసాల విషయంలో మంచి విషయాలు చెప్పినప్పుడు వాళ్ళు పక్క వాళ్ళతో లేకుంటే అదే సంఘస్థులతోటే నవ్వుకుంటూ మాట్లాడి పాస్టర్ గారు ఇట్లా అన్నారు అట్లా అన్నారు అని చెప్పి నవ్వుకోవడము నేను విన్నాను. కానీ నేను మళ్ళీ అడగలేదు. నేను ఎంత తగ్గించుకుంటానంటే చాలా కిందికి వెళ్ళిపోతాను. ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథం పట్టుకున్న తర్వాత నేను సంఘాన్ని క్లీన్ చేసుకోవడానికి కూడా నేనేమి వెనకంజ వేయను, ఏ పని చేయడానికి కూడా వెనకంజ వేయను. అలాంటిది నిందిస్తే మాత్రము కొంచెం వేదనతో కన్నీళ్ళు గారుస్తాను. నేను సేవలకు వచ్చినాక ఏడ్చిన దినాలు ఎక్కువ ఉన్నాయి. సేవకు రాకముందు నేను ఎప్పుడు ఏడవలేదు, ఏడిపిస్తా అందరినీ, అట్లా ఉండేవాడిని నేను ఏడిపించేవాడను. కానీ సేవకు వచ్చిన తర్వాత నేను కన్నీళ్ళు గార్చాను. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువును బట్టి ఆయనను చూస్తున్నాను కాబట్టి ఆయనలాగా మారిపోవాలి, ఆయనలాగా నిందలు పడితే నాకు మంచిదే అన్నట్టుగా. అప్పుడప్పుడు పాస్టర్ గారు అంటది, ఎందుకు వాళ్ళని మాట్లాడు, గట్టిగా మాట్లాడు, అది ఇది అంటది. కానీ మాట్లాడే సాహసం చేయలేదు నేను. కానీ ఇక్కడ మోషే మీద నింద వేసినప్పుడు దేవుడు ఊరుకోలేదు, నేను కాదు, అక్కడ దేవుడు ఊరుకోలేదు. దేవుడు ఏమంటున్నాడు తర్వాత చూడండి, 5వ వచనం తర్వాత 6, 7 వచనంలో చదవండి సిస్టర్, మీరే చదవండి. టేక్ లక్ష్మి గారు, టేక్. నేను గూఢభావంతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా నేను అతనితో మాట్లాడతా, అంతటి అధికారం కలిగిన వాడు మోషే అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. డైరెక్ట్గా నేను అతనితో మాట్లాడతాను, నీతో కాదు. నేను మాట్లాడే మరి అలాంటి మంచివాడు, అలాంటి వాడిని నువ్వు నిందించడానికి నీకెన్ని గుండెలని దేవుడు అడుగుతున్నాడు అక్కడ. ఎప్పుడైనా సరే ఈ లోకంలో చాలామంది యేసు ప్రభు నామాన్ని దూషిస్తూ ఉన్నారు. చాలామంది దేవుని సేవకులను నిందిస్తున్నారు. ఈ రోజున ప్రవీణ్ పగడాలు జరిగిందంతా ఉట్టి యాక్షన్. అక్కడ సినిమా స్టోరీ లాగా ఒక మనిషిని తీసుకుపోయి ఇంకొక మనిషిని పెట్టి ఏదో చేసేసారు అక్కడ. కానీ చివరికి తేలిన ఫలితార్థం ఇదే అనేటట్టుగా అక్కడ లాస్ట్కు రిపోర్ట్లు ఏం చెప్తారంటే వీడు తాగుబోతూ తాగి చచ్చాడు అని చెప్తారనమాట. అది చెప్పడానికి ప్లాన్ ఇదంతా. వీడు చచ్చినోడొకడు, మరి అక్కడ బతుకునోడొకడు, అక్కడ బ్రాందీ షాప్లో ఉన్నోడొకడు, అక్కడ ఇంకో చోట లావు పైల్వాన్ లాగా ఉన్నాడు, బండి నడిపిస్తున్నాడు, ఆయన బండి తీసుకెళ్ళి. ఇవన్నీ పెద్ద కథ, పెద్ద స్టోరీ సృష్టించారు అక్కడ. ఒక దైవజనుడి మీద నింద వేసిన వాడెవడు కూడా ఈ లోకంలో మరి చక్కగా బ్రతికిన దినాలను నేను చూడలేదు. ఇక్కడ నింద వేసిన మరి మిరియాముకు కుష్టు వ్యాధి వచ్చినట్టుగా తర్వాత నేను చూస్తూ ఉన్నాను. అది 10-11 వచనంలో ఉంటుంది, టైం లేదు కనుక అవసరం లేదులేండి. మీకు ఎన్ని గుండెలని దేవుడు అడుగుతున్నాడు అహరోను మిరియాముతో. దేవుని సంగమా, దయచేసి తొందరపడి మనం మాట్లాడడానికి వీల్లేదు. విస్తారమైన మాటలో దోషం ఉండక మానదు. కనుక ప్రియమైన దేవుని సహవాసులారా, ఎంతోమంది ఎన్నో రకాల వాక్యాలు వింటుంటారు, కానీ దేవుని వాక్యం విన్నవారు నిజంగా పాటిస్తేనే వాక్యం పనిచేస్తుంది. ఇక్కడ పోతూ పోతూ అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయి తన ఇష్టం వచ్చినట్టు జీవిస్తే కనుక చర్చికి రావాల్సిన అవసరమే లేదు. మీరు హ్యాపీగా లోకానుసారమైన జీవితం జీవించి విచ్చలవిడి జీవితానికి వచ్చే మరి ఆ యొక్క బహుమానం ఏంటో తెలుసు. మిరియాము కుష్టు వ్యాధితో ఉన్నప్పుడు మళ్ళీ ఏడ్చి మోషే దగ్గరికి మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు, మోషే దేవునితో ప్రార్థన చేసినప్పుడు, దయచేసి అమ్మా కొంచెం తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి అమ్మా, మళ్ళీ వచ్చి మళ్ళీ తీసుకురండి కొంచెం ప్లీజ్, వాక్యం అందరికి వెళ్తుంది. అయితే దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఆ తండ్రి ఆమె మీద థూ అని ఉంచాలంట. ఉమ్ము వేసినప్పుడు ఆమె బాగుపడుతుంది అని చెప్పాడు. ఎంత భయంకరమైన శిక్షలోకి వెళ్ళిందో ఆలోచించేయండి. ప్రియమైన దేవుని సహవాసులారా, మనమందరం శపించబడ్డ వారం కాదు, శపించబడ్డానికి లేము. మనం శాపం పొందుకోవడానికి లేము, శాపం నుంచి విడుదల పొందుకోవడానికి మనం వచ్చాం. మధ్యాహ్న కాల సమయంలో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా విని మనలో ఏమైనా ఉన్నాయా? ఒకరి మీద నిందేసినప్పుడు ఈ చెయ్యి వేలు చూపించినప్పుడు 4 వేళ్ళు మన వైపు చూపిస్తున్నాయి. నీలో 4 తప్పులు ఉన్నాయని దేవుడు చెప్తున్నాడు. ఒక తప్పే ఎదుటివాడి మీద చూపిస్తున్నావు, కానీ 4 నీలో ఉన్నాయి, సరిచేసుకోమని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్త సుమా. ఈ రోజున మనం నిందించడానికి
తొందరపడతా ఉంటాం, మాట్లాడడానికి తొందరపడతా ఉంటాం, ఏదైనా అనడానికి తొందరపడతా ఉంటాం. కానీ కొంచెం జాగ్రత్త పడి మాట్లాడితే కనుక చాలా మంచిదని దేవుడు వాక్యం ద్వారా ఈ రోజున ఈ వాక్యంతో నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. ఇక్కడ గమనించినట్టయితే దేవుడు మాట్లాడేది ఎట్లా మాట్లాడతాడంటే, దేవుడు మరి దూరంగా ఉండి మాట్లాడతాడు, దగ్గరకు వచ్చి మాట్లాడతాడు, ముఖాముఖిగా కూడా మాట్లాడతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఎట్లా మాట్లాడాలి? రోమ 10:17 వచ్చిన ఒక మాట చూద్దాం త్వరగా. 10:17 వచ్చిన రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17 వచ్చిన. రోమ 10:17 వచ్చిన త్వరగా. వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గురించిన వార్తనే. చూడండి, దేవునికి స్తోత్రం. క్రీస్తును గురించిన మాట వల్లనే మనకు విశ్వాసం కలుగుతుంది. ఆయనతో మాట్లాడాలంటే మీరు రోజు ఏం చేయాలంటే బైబిల్ చదవాలి. చదవగలిగిన వారు, మీకు చదవగలిగే జ్ఞానం ఉన్నప్పుడు, లేక చదువు వచ్చినప్పుడు, లేకపోతే మాట్లాడండి ఆయనతో. స్తుతుల ద్వారా మాట్లాడండి, స్తోత్రాల ద్వారా ఆయనకు మరి దేవునికి స్తోత్రములు చెల్లించి ఆయనతో మాట్లాడండి. దేవునితో ప్రతిరోజు మీరు మాట్లాడాలంటే ప్రార్థన ద్వారా మాట్లాడాలంట. దేవునికి స్తోత్రం. ప్రార్థన అనగా హృదయాంతరంగంలోంచి ప్రభువుకు మనం ఆత్మీయ జీవితంలో ఉండి దేవుని గణపరిచేదే గొప్ప ప్రార్థన. ఈ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళిపోతుందంట. దేవుని సన్నిధికి వెళ్ళిన ప్రార్థనకు వెంటనే జవాబు వస్తుందని కూడా దేవుని వాక్యం సెలవుస్తుంది. కొన్ని ప్రార్థనలకు జవాబు ఆలస్యం కావచ్చు, కొన్ని ప్రార్థనలు ఎన్నో సంవత్సరాలు తీసుకోవచ్చు. ఎందుకంటే ఆ ప్రార్థన దేవునికి అంగీకారం కాకపోవచ్చు. కనుక వెంటనే జవాబు వస్తేనేమో దేవుని సంఘానికి వస్తా, లేకపోతే కనుక వేరే సంఘానికి వెళ్తా, లేకపోతే నేను ఇంకొకటి వేరే అవి ఇవి వెళ్ళిపోతా. అదేంటంటే ఇంకా లోకంలోకి వెళ్ళిపోవడం. చాలామంది ఉన్నారు మిమ్మల్ని పట్టుకొని పోవడానికి, చాలామంది ఉన్నారు మనల్ని మాయదారి లోకంలోకి తీసుకువెళ్ళడానికి. కానీ కొంతమంది క్రీస్తులో ఉన్న వారందరూ ఈ రోజున గమనించండి, ఎందుకు క్రీస్తును బట్టి మనం దేవుని ఘనపరుస్తూ ఉంటే వాళ్ళందరూ ఏడ్చి చస్తున్నారంటే, ఇందులోకి వచ్చిన వారు తాగుడు మానేస్తారు, వ్యభిచారం మానేస్తారు, తప్పుడు మాటలు మానేస్తారు, లోక సంబంధమైన మాటలు మాట్లాడుకోవడం మానేస్తారు, లోక సంబంధమైన జీవితం జీవించడం మానేస్తారు, దేవుని భయము కలిగి జీవిస్తూ ఉంటారు. ఒక తప్పుడు పని చేయాలంటే, ఒక దొంగతనం చేయాలంటే, ఈ లోక సంబంధమైనవి ఏ పాప పనులు చేయాలంటే భయము వణుకుతో ఉంటాం మనం. కాబట్టి లోకము ఈరోజు నాకు స్నేహితులు చాలామంది తక్కువైపోయారు, ఆత్మీయ స్నేహితులే ఉన్నారు. నా వెంట పెళ్ళి అయినప్పుడు మరి అమ్మగారికి భయం అయితే 10 మంది ఉండేవాళ్ళు నా వెంట. 10 మంది నా వెంట ఉన్న వాళ్ళందరికీ రోజు బిర్యానీ, రోజు తాగడానికి డబ్బులు, మందు, మాకు అన్నీ. ఎప్పుడైతే పెళ్ళి అయిందో, ఎప్పుడైతే దేవునిలోకి నేను రావడం జరిగిందో అన్నీ మానేశాను. వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు కట్ ఆఫ్ అయిపోయారు. పోయింది అని అంటే పోయారు. జెండుబాం రాసుకోలేదు నేను, ఇది ఒక పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకున్న అంతే. అందరు కట్ ఆఫ్ అయిపోయారు. ఈ రోజున నేను ఉన్నానా లేదా కూడా వారికి అవసరం లేదు. ఎందుకంటే వాడు ఏదో దారిలో వెళ్ళిపోయాడు, ఆ దారి నాకు అర్థం కాని దారికి వెళ్ళిపోయాడు అని చెప్పేసి అంటూ ఉంటారు కొంతమంది. ప్రియమైన దేవుని సహవాసులారా, ఇది సరైన దారి. హల్లెలూయా. ఇది సరైన దారి, సమాధాన దారి, సంతోష దారి, స్వర్గధామము చూపించే దారి. ఈ దారి తప్ప వేరే దారి లేదు నీకు ప్రభు అయిన క్రీస్తును కలుసుకోవడానికి. నిజంగా ఈ విషయం నీకు తెలుసుకుంటే గనక, నువ్వు దేవుని పట్టుకుంటే గనక నీకు ఇక తిరిగే ఉండదు. నువ్వు ఒకటేసారి నువ్వు టాటా బిర్లాలాగా కోట్లు సంపాదించలేకపోవచ్చు, కానీ ప్రభు అయిన క్రీస్తుని సంపాదించుకున్న ఆనందము, సంతోషము ఎప్పుడు నేను బలపరుస్తుంది. ఆయన నీతో మాట్లాడుతూనే ఉంటాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు. ప్రభువు నీతో మాట్లాడడానికి ఎప్పుడు ఇష్టపడతా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. దేవుడు పంపిస్తాడు తన దూతను నిన్ను బలపరచడానికి. నీ యొక్క ఆత్మీయ జీవితంలో దిగజారిపోయిన స్థితిలో ఉన్నావా, బలహీన పరిస్థితిలో ఉన్నావా, వేదన పరిస్థితిలో, శోధన పరిస్థితిలో ఉంటే దేవుడు నీకు ఎవరో ఒక దైవజనుడు పంపించి నిన్ను బలపరుస్తాడు, ప్రోత్సహిస్తాడు. అనేకులు నాతో కూడా అన్నారా, పాస్టర్ గారు ఈరోజు నేను ఏదో చేసుకోవాలనుకున్నా, కానీ మీరు వచ్చి
ఈ వాక్యం చెప్పి నన్ను బతికించారు, బలపరిచారు. ఒకరోజు రాత్రి 10:50 అయింది. ఒక అమ్మాయి లాస్ట్ అండ్ ఫైనల్ పాస్టర్ గారికి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకొని చచ్చిపోతాం అనుకుంది. రైల్వే కట్ట మీద, అది రైల్వే స్టేషన్ కొంచెం దూరంలో సింహ చీకటి దగ్గర, ఇప్పుడు ట్రైన్ రాబోతుంది ఒక 10 నిమిషాల్లో, లాస్ట్ అండ్ ఫైనల్ ప్రార్థన చేయించుకొని చచ్చిపోదాం అనుకుంది అమ్మాయి, యవనస్తురాలు. నాకు ఫోన్ చేస్తే నేను ప్రార్థన చేసిన, పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేసిన. నేనన్నా ఏదో జరగరాంది కీడు, ఏదో శోధన కనిపిస్తుందమ్మా, ఏంటి అని అడిగిన. ఏం లేదు పాస్టర్ గారు, నాకు ఈ లోకం అంటే అసహ్యం వేసింది, నాకు ఎవరి మీద ఇంట్రెస్ట్ లేదు, ఎవరిని కలుసుకోవాలని, ఎవరి దగ్గర నేను ఉండలేకపోతున్నా, అందరు నన్ను నిందిస్తున్నారు, బాధ పెడుతున్నారు, ఏడిపిస్తున్నారు, అందుకని నేను చావాలనుకునే వచ్చిన, రైల్వే పట్టాల మీద ఉన్నాను ఇప్పుడు అని చెప్పింది. నేనన్నా, అమ్మ దేవుని రాజ్యంలో ఉంటావా నరకంలో ఉంటావా నువ్వు అని అడిగాను. కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఇంకా వస్తుంది, ట్రైన్ వస్తుంది అనుకొని ఆమె రెడీ అయిపోయింది. కానీ ప్రార్థన చేసిన తర్వాత, బలంగా 2 మాటలు చెప్పిన తర్వాత, ఆ బిడ్డ ఈరోజు చక్కగా మంచి ఆత్మీయస్థితికి వచ్చి వివాహం చేసుకొని ఒక బిడ్డకు తల్లి అయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని సహవాసులారా, ఈ వాక్యం ద్వారా ప్రభు ఆమెను దర్శించాడు. నేను అనుకున్నా, నేను అప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకునే టైంలో ఉన్నా. ఎందుకంటే వేరే ఫోన్ ఉండేది, అది తొందరగా ఈజీగా ఛార్జింగ్ డౌన్ అయిపోతుంది. లాస్ట్ అండ్ ఫైనల్ రెండో ఒక పాయింట్ ఉంది అంతే. స్విచ్ ఆఫ్ చేసుకొని మళ్ళీ ఉదయం ఛార్జింగ్ పెట్టుకుంటా. కానీ ఆ రోజు ఎందుకో మరి ప్రభు స్విచ్ ఆఫ్ చేయనీయలేదు, స్విచ్ ఆఫ్ కాలేదు ఫోన్. కరెక్ట్గా ఆమెతో మాట్లాడి పెట్టేసి తర్వాత స్విచ్ ఆఫ్ అయిపోయింది. అది దేవుడు ఆ రీతిగా ఆమెతో మాట్లాడే ఆ యొక్క ఆత్మను దేవుడు రక్షించాలని దేవుని చిత్తం ఉంది. దేవుడు ఆ రీతిగా ఆమెతో మాట్లాడుతున్నాడు, ఆ రీతిగా ఆమెతో మాట్లాడాలని దేవుని చిత్తం ఉంది. కనుక ప్రియమైన దేవుని సహవాసులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యం వింటున్న నీవు దేవునితో మాట్లాడాలని ఇష్టపడతలేవా? దేవునితో మాట్లాడాలి, మీరు మాట్లాడాలి, దేవుడు కూడా మీతో మాట్లాడతాడు. అనేక సార్లు నేను కూడా దేవునితో మాట్లాడాను. చాలామంది దేవుడు నాతో మాట్లాడాడు, ఈరోజు బజ్జీ చేసుకొని తినమన్నాడు, అందుకే బజ్జీ చేసిన. అవునా? అంటే బజ్జీ చేసుకోమని దేవుడు చెప్తాడు. ఇంకో ఆయన అంటాడు, చాయ్ కాకుండా ఈరోజు కాఫీ తాగమన్నాడు దేవుడు, అందుకే కాఫీ తాగుతున్నాడు. కాఫీ కోసం దేవుడు నీతో మాట్లాడాడు. నీ మనస్సు ఉంది కాఫీ తాగుతావు, నీ మనస్సు ఉంది బజ్జీ చేసుకుంటావు, అంతేగాని దేవుని పేరు చెప్తావు అని. లోకంలో చాలామంది సొంత ఆలోచనలు కలిగి ఉంటారు, దేవుని పేరు చెప్తూ ఉంటారు. కొన్ని వింటే నాకు చాలా ఆశ్చర్యం అవుతుంది. దేవుడు చెప్పాడు అంత ఈజీగా దేవుడు ఎవరితో అంత ఈజీగా ఈ రోజుల్లో మాట్లాడు, చాలా తక్కువ మాట్లాడతాడు. ఆయన మౌనం వహించాడు. ఎందుకంటే మనం చేసే కొన్ని క్రియలను బట్టి, మన తలంపులను బట్టి, మన ఆలోచనలను బట్టి దేవుడు దూరంగా ఉన్నాడు. కానీ పిలిస్తే దేవుడు దగ్గరగా వస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 3వ విషయం చెప్పి నేను ముందుకు వెళ్తాను, టైం అవుతూ ఉంది. ప్రియమైన దేవుని సహవాసులారా, 3వ విషయంలో ఈ విశ్వాసపు జీవిత యాత్రలో క్రైస్తవుడు ఉండవలసిన 3వ క్యారెక్టర్ను చెప్పి ముందుకు వెళ్తాను. సంఘములో సహవాసం. సంఘ సహవాసము చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి విశ్వాసి కూడా సంఘ సహవాసములో మనం ఒక మంచి నమ్మకస్తులుగా ఉండాల్సిన అవసరత చాలా ఉంది. ఈ రోజులో చాలామంది టీవీలు పెట్టుకుంటారు, సెల్ ఫోన్లలో చూస్తారు వాక్యం, కానీ ఆ క్రమశిక్షణలో మీరు కూర్చుంటారా? చాలామంది ఈ రోజున దేవుని వాక్యం పొద్దున పెడతారు, బ్రష్ చేసుకుంటూ ఉంటారు, బాత్రూంలో ఉంటారు, లేకుంటే వేరే మాట్లాడుతూ ఉంటారు, ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. కానీ ఎవరు సరిగా ఆ టీవీలో వచ్చే వాక్యం వినరు పూర్తిగా. ప్రియమైన దేవుని సహవాసులారా, దేవుని మందిరానికి ఖచ్చితంగా మనం వెళ్ళాలి. దేవుని మందిరంలో ఏముందంటే ప్రార్థనాత్మాభిషేకం ఉంది, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఉంది, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం ఉంది. అందుకనే మరి చూసినట్టయితే ఆది కాలంలో సంఘము ప్రారంభించబడినప్పుడు ఆదికాండము 2వ అధ్యాయము 42వ వచనంలో చూసినట్టయితే, ఆదికాండము 2వ అధ్యాయము 42వ వచనంలో మరి ఒక సంఘంగా కూడుకొని కొంతమంది, మరి సంఘం అనగా కొంతమంది సభ్యుల కలయిక,
సంఘం అనగా కొంతమంది సభ్యుల కలయిక, అందరూ కలిసి ఒక చోట కూర్చునేదే సంఘము, ఒక చోట దేవుని గణపరిచేదే సంఘము, ఒక చోట దేవుని ఆరాధించేదే సంఘము. అంతేగాని టీవీలో ఆరాధించేది లేక ఈ రోజుల్లో డిజిటల్ సేవ వచ్చేసింది. ఎక్కడో ఉండి సేవలో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ సినిమాలో వచ్చినట్టుగా, నేను సినిమాలో వచ్చినట్టుగా ఆ బొమ్మలు వస్తూ ఉంటాయి. కరెంటు పోతే బొమ్మ పోతుంది. ఇక అది మనం చూస్తూ ఉండాలి. ఆ బొమ్మ దాన్ని పట్టుకొని ఏమై రావాలి బొమ్మ, రావాలి బొమ్మ, రావాలి బొమ్మ. ఇదేమన్నా బొమ్మలే? ఆ బొమ్మ సినిమా లాంటిది బొమ్మనా? ఈ బొమ్మ కాదు, ఆ బొమ్మ కాదు మనకు కావాల్సింది. దేవుని ఆత్మ ద్వారా సేవకుడు చెప్పే వాక్యానికి విలువ ఇవ్వాలి. కానీ ఈ లోక సంబంధమైన పరదాల మీద ప్రదర్శించే షోలకు మనం వెళ్ళొద్దు. అలాంటి షోలకు విలువ లేదు. అది డిజిటల్ సేవలోకి వెళ్ళావంటే గుడ్డివాడు అని అర్థం అన్నమాట. కళ్ళు లేనివాడు కబోదిని అని అంటాడు కదా. కబోది మాత్రం వినడానికి వెళ్తాడు అక్కడ, కానీ చూడడానికి వెళ్ళాడు. అట్లా చదవండి సిస్టర్. ఆదికాండం 2:42 వచనంలో గట్టిగా ఒకరు అమ్మా అపోస్తుల కార్యం లేదు సిస్టర్, సారీ అపోస్తుల కార్యము అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విడుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండాలంట. సంఘ సహవాసములో రొట్టె విడుచుట, ప్రార్థన చేయుట, అందరం కలిసి బలపరచబడే మాటల ద్వారా మనం బలపరచబడాలి. ఈరోజు వచ్చామంటే సహోదరి బాగున్నావా, అక్క బాగున్నావా అని ఆఫ్టర్ ప్రేయర్. సంఘంలో చాలామంది కూర్చున్నప్పుడు ఏం చేస్తారంటే కొత్తగా కనపడే చీర ఏదన్నా చాలా బాగుంది, ఇది గ్రేట్ నువ్వు అని కళ్ళతో మాట్లాడతారు కొంతమంది, చేతులతో వేలతో మాట్లాడతారు కొంతమంది. నా ఏమైంది కాళ్ళతో మాట్లాడరు. కాళ్ళతో మాట్లాడడం అంటే ఒక్కసారి తొక్కుడే ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. మంచిదే. అవన్నీ ఆఫ్టర్ ప్రేయర్ కొంచెంసేపు ఆ చెట్టు కింద లేకపోతే ఇక్కడే కొంచెంసేపు కూర్చొని నేను మీకు టైం ఇస్తాను. అంత తొందరగా మన చర్చి బంద్ కాదు, బంద్ చేయం కూడా. ఈ మొదటి ఆదివారం అయితే పాత్రలు గీతలు అవన్నీ నీట్ క్లీనింగ్ చేయడం ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. అంతసేపు ఇక్కడ కూర్చోవచ్చు, అక్కడ కూర్చోవచ్చు, అక్కడ కూర్చోవచ్చు. ఇది చందనా బ్రదర్సా, బొమ్మనా బ్రదర్సా? అట్లనా? వెళ్తే అక్క ఈ చీర నాకు బాగా నచ్చింది. నిజానికి షోరూమ్ పోయినప్పుడు ఎవరు నచ్చరు, ఒక్క చీర కూడా నచ్చదు. పాపగారిని తీసుకొని షోరూమ్ పోయినామంటే నాకు నరకమేగా. ఇది నచ్చలేదు, అది నచ్చలేదు. అందుకని ఈ మధ్య కాలంలో వద్దులే, మనం కుర్చీ ఏవి కూడా కొనొద్దాం, మనము చీరలు ఏవో ఎవరైనా ఇస్తే కట్టుకుందులే అని చెప్పి వద్దంటున్నాం. ఎందుకంటే అక్కడ పోతే మినిమం 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు తీసుకుంటుంది అమ్మగారు. అప్పటి వరకు నాకున్న ఓపిక, సహనము అన్నీ పోతాయి. నడు అంటూ ఉంటాను. ఏంటండి మీరు నచ్చింది తీసుకోవాలా లేదా అంటుంది అమ్మగారు. ఇంకా ఆమెతో పోతే ఒక 5-6 గంటలు టైం ఇచ్చేసేయాలన్నమాట. అదే మన చర్చికి వేరే ఆమె కట్టుకొచ్చిన చీర మాత్రం వెంటనే నచ్చుతుంది. ఎందుకు చెప్పండి? నాకెందుకు అర్థం కాలేదు. మరి ఆ గంటల సేపు 5-6 గంటల సేపు నన్ను కూర్చోబెట్టి లేక నిలబెట్టి అన్ని చీరలు చూసినవే, అదే ఎర్ర చీర కట్టుకొచ్చిన మన పక్కింటి ఆమె బాగా నచ్చింది అంటావేంటి అని నేను. అక్కడ ఎర్ర చీర ఉంది, తెల్ల చీర ఉంది, ఆకుపచ్చ చీర ఉంది, అన్ని చీరలు వదిలేస్తుంది అమ్మగారు. మన పక్కింటి ఆమె చీరనే బాగా నచ్చింది, నాకు అట్లాంటిదే కావాలా అంటది. అంటే ఈ మధ్య కాలంలో వద్దంటుంది లేను, కానీ ఆ మధ్య అయితే ఎప్పుడు అవే. నాకు తెలిసినంత వరకు మన చర్చ్ మెంబర్స్ కూడా ఒకటే, అమ్మగారికి ఫలానా షోరూమ్ వెళ్ళండి, చెన్నై షాపింగ్కి వెళ్ళండి బాగుంటుంది, అక్కడ మన సుగుణ వాళ్ళ ఇల్లు పక్కన ఉంటుంది, ఆ పక్కన బాగుంటుంది చూడండి అంటే మేము సుగుణ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాం. ఆ రోజు మధ్యాహ్నం పోతే రాత్రి అయింది, రాత్రి 10-11 అయిపోయింది ఇంటికి వచ్చేసరికి. ఆ చెన్నై వాళ్ళంతా తిరిగినాం. వాడు మమ్మల్ని చూస్తున్నాడు, సార్ 10 గంటలకు మూస్తాం సార్ అంటాడు. నేనన్నా ఇంకొంచెం సేపు అయిపోయింది, మేడం బాగానే బిల్లు చేస్తుంది, అట్లేం భయపడకు, నీ జీతం మా చీరలతోనే వచ్చేస్తుందిలే అని చెప్పి నేనంట. సార్ వెళ్ళిపోవాలి సార్, కొంచెం చూడండి, మేడం గారికి మీరే నచ్చజెప్పాలి అని అంటున్నాను. మేడం గారు ఒక్కసారి చెన్నై షాపింగ్ వాళ్ళు వెళ్తే మన మాట వింటుందా?
వాళ్ళ ఆధీనంలో ఉంటుంది, చీరల మత్తులో ఉంటుంది అమ్మగారు. అంటే మన సంఘసులు అందరూ కూడా అట్లనే ఉంటారు అనుకోండి. ఆ మత్తులోంచి మేల్కోవాలంట. పక్కింటి ఆమె చీరనే చూడు, ఫస్ట్ తీసుకొని ఫోటో తీసుకొని పో, వెంబడే దొరికితే తీసుకొని వచ్చేసేది. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఈ రీతిగా దేవుని ఆత్మ ద్వారా ఈ రోజున సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఐక్యత స్వభావాన్ని కలిగి ఉండాలి. అంటే అందరూ సంఘానికి వచ్చారంటే మనస్సు దేవుని ఆధీనంలోకి వెళ్ళేటట్టుగా చూడాలి. ఫస్ట్ మనం దేవుని ఆధీనంలో, దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని వాక్యం ఉంది. ఆత్మతోనూ సత్యంతోనూ అంటే దేవుని ఆరాధించే ఆరాధనలోకి వెళ్ళిపోవాలి. అంతేగాని పక్కింటి ఆమె ఇప్పుడే ఈడోడు గుండుగాడు వచ్చిండాడు, వాడు కూడా ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ అయిపోయాడు. ఆ గుండుగాని పేరు ఏం పేరు? లలిత అనుకుంటా, లలిత జ్యువెలర్స్. అంటే చాలా కష్టమైపోతుంది. కనుక సమయాన్ని గమనించండి ప్రియమైన దేవుని సహవాసులారా. దేవుని వాక్యంలో ఉన్నది అంటే ఐక్యత స్వభావంలో మనం బలపరచబడాలి. సంఘానికి రావడం ద్వారా నీకు శక్తి రావాలి, సంతోషం కలగాలి. నా వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళొచ్చాను, ఈరోజు నా వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు, నేను కూడా సంతోషంగా ఉన్నాను, నేను ఒక బలమైన ఆత్మ కలిగి ఉండాలని దేవుని వాక్యం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలోకి వెళ్ళిపోదామండి. త్వరగా మనం టైం లేదు కనుక ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒకసారి గలితీ చూద్దామండి. 6వ అధ్యాయము 2వ వచనం. గలితీ, ఎఫెసీ వద్దులేండి, టైం లేదు, అది ఇంకా సేమ్ అదే వచనాన్ని చూపిస్తుంది. గలితీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనంలో అక్కడ మనం వెళ్ళడం ద్వారా ఒకని భారములను ఒకడు భరించి, ఒకని భారములు ఒకరు పంచుకోవడం అనేది సంఘంలో మనం చూస్తామంట. ఇప్పుడు నాకెప్పుడు కృపమ్మగా రాలేదనుకోండి, ఆలోచన చేస్తా. అక్కడ వాళ్ళ చెల్లెలు గారు లలితమ్మ కూడా రాలేదని మొన్ననే అడిగిన. నాకు అందరు జ్ఞాపకం ఉంటారు అనుకుంటారు, పాస్టర్ గారు మమ్మల్ని జ్ఞాపకం చేయలేదు. లేదు, జ్ఞాపకం ఉంటుంది. నేను మధ్యలో ఎప్పుడంటే అప్పుడు పోవడానికి వీల్లేదు, ఎందుకంటే ఆ చెల్లికి ఉద్యోగం ఉంది. నేను పోయే టైంకి ఆమె లోపలికి వస్తుంది ఇంట్లోకి. నేను పోదాం అనుకుంటే ఆమె అప్పుడే పాపం డ్యూటీ నుంచి వస్తే నేను వెళ్ళి 1 గంట ఆమె రెస్ట్ను భంగం చేయలేను. మనము సంఘంలోకి రావడం ద్వారా బలాన్ని పొందుకుంటామంట, ఐక్యతను పొందుకుంటామంట, ఆరోగ్యాన్ని పొందుకుంటామంట. మన సహోదరులందరూ, నేను చిన్నతనంలో వెళ్ళే చర్చిలో ఒక విషయం జరిగేదండి. ఆ విషయం ఏంటంటే, నేను ఆ చర్చికి వెళ్ళినప్పుడు అది 11:30కి ముగించారు. తొందరగా ముగించకపోతే పాస్టర్ గారికి ట్రాన్స్ఫర్ ఉంటుంది, ఆర్డర్ ట్రాన్స్ఫర్. ఆయనకు ఏదైనా ఆత్మావేశం చేత 1 గంట వాక్యం చెప్పాడు అనుకోండి, ఆత్మావేశం చేత కాకుండా వీళ్ళ ఆవేశం చేత నెక్స్ట్ వారం ఆయనకు ట్రాన్స్ఫర్ చేసేసి ఎక్కడ పంపిస్తారంటే ఒకటేసారి నిర్మల్ జిల్లాకు పంపించేస్తారు, ఆదిలాబాద్ పంపించేస్తారు. నువ్వు మాట వినవా, మాకు ఈ సంగతి చూస్తా. ఎందుకంటే ఆయనకి 20,000 జీతగాడు కనుక, మనకేం జీతం లేదు. మీకే కోపం వస్తే మీరే 4 వారం అనుకుంటారు అంతే, నేనైతే మానుకోను. అయితే అక్కడ చేసే పని ఏంటంటే, ఏం పని చేస్తున్నారని నేను ఒకరోజు ఉన్నా. అందరు చుట్టాలే, వారందరూ చెట్టు కింద కూర్చొని అందరూ మాట్లాడుకుంటూ పోట్లాడుకోవడం, తర్వాత కొట్లాడుకోవడం, తర్వాత ఒకరికొకరు నువ్వెంత అని టేపులు పెట్టి కొట్టుకోవడం, తర్వాత ఏడ్చుకుంటూ వెళ్ళిపోవడం. ఆ టైంలో పాస్టర్ గారు ఏం చేస్తారంటే తలుపులు ఎప్పుడు తెరవడు, మూసేసుకొని పడుకుంటాడు అక్కడ లోపల. వీళ్ళు ఎక్కువ కొట్లాడుతుంటే ఆయన వార్తలు గట్టిగా పెడతాడు ఆయన, ఎందుకంటే ఈ మాటలు వినొద్దు అనేసి. గమనించండి ప్రియమైన దేవుని సహవాసులారా, మనం సంఘానికి వచ్చింది ఐక్యత బలాన్ని పెంచుకోవడానికి, ఆత్మశక్తితో నింపబడడానికి, ఆరాధనలో ఒకరిని మించి ఒకరు ఆత్మీయమైన ఆనందంలో బలం పొందుకోవడానికి సంఘానికి వస్తామండి. దేవునికి స్తోత్రం కలుగును కాక. అందుకనే మరి కీర్తన 133 మొదటి వచనంలో సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అనే మాట రాయబడింది. ఒక కాకికి ఈరోజు 133 కీర్తన మొదటి వచనం చదవండి త్వరగా. ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమో. చూస్తారు ఎంత మేలు అంటే చెప్పలేనంత మేలు. ఈ రోజున ఒక కాకి ఒక చోట చిన్న అంటే స్తంభం మీదకి ఎక్కి అది కొంచెం అది గాయపడి
అది కిందికి ఇట్లా వంగిపోయేసరికి, అంటే చిన్న గాయమైంది, చిన్న యాక్సిడెంట్ జరిగింది దానికి ఆ కరెంటు స్తంభం మీద. అక్కడ చుట్టుపక్కల చూస్తే కనుక ఒక ఫోటోగ్రాఫరు ఫొటోస్ తీసి వీడియో తీసి అది టీవీ ఛానల్కి ఇచ్చేసాడు. అది ఏంటంటే చుట్టుపక్కల మొత్తం కావు 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 అని అనేక కాకులు వచ్చి ఆ యొక్క స్థితి నుంచి దాన్ని కింద పడేసి దాన్ని పట్టుకొని వచ్చి దానికి మరి శస్త్రచికిత్స లాంటిది చేసి దాన్ని బాగు చేసి వాటితో పాటు తిరిగి తీసుకువెళ్ళిన ఆ అంశాన్ని గురించి ఆయన మరి ఆ టీవీలో చూపించినప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. కాకులకు ఎంత ఐక్యత మీరు చూడండి. ఒక కాకి గాయపడితే ఇంకొక కాకి వచ్చి వాటికి సహాయం చేయడము ఎంత గొప్ప విషయమో గమనించండి. ఒక క్రైస్తవుడు బాధపడుతుంటే ఇంకో క్రైస్తవుడు సంతోషించడం అనేది చెయ్యకూడదని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఒకరు బాధపడుతూ ఏడుస్తూ ఉన్నట్టయితే ఇంకొక క్రైస్తవుడు పండగ చేసుకోవడానికి వీల్లేదు. పండగ చేసుకొని వాని నిమిత్తము నువ్వు సంతోషించడానికి వీల్లేదు. మనం ఐక్యత కలిగి మనం సంతోషంగా ఉండి ఒకరు రాకపోతే గమనించండి, ఇంకొకరు వెళ్ళి అయ్యా ఎందుకు రాలేదు, ఏం కారణం ఏమిటి అనేసి మీరు వెళ్ళి మరి ఆ యొక్క రాని కాకి లేక రాని ఆ యొక్క విశ్వాసిని మీరు సంఘంనికి తిరిగి తీసుకురావడమే మరి క్రైస్తవుల ఐక్యతకు గుర్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమైంది అసలు? పాస్టర్ గారు ఏమన్నా మీ ఆస్తి గుంజుకున్నాడా, లేకుంటే వాళ్ళ బాబుకి ఏమైనా ఫీజు కట్టావా, లేకుంటే వారి బండి కొనుక్కుంటే నీ డబ్బులు తీసుకుపోయి పాస్టర్ గారు మరి బండి కొనుక్కున్నాడా, ఇలాంటి విషయాలు అడగాలి మీరు. ఎందుకు ఏంటి అని అడిగి, సంఘ పెద్దలు అంటే కేవలం వంట చేసే దగ్గర ఉండడమే కాదు, ఇంకా మరి అనేక విషయాలు ముందుకు రావడం అనేది ఒక రోజు సంఘ పెద్దల గురించి తప్పకుండా నేను చెప్తాను. జాగ్రత్తగా వినండి. మనం ఐక్యంగా ఉండడము, సహవాసంలో బలపరచబడ్డానికి సంఘానికి వస్తాము. దేవుని యొక్క నిత్య రాజ్యానికి మనము స్థానం సంపాదించుకోవడానికి, నిత్య రాజ్యంలో ప్రభుత్వ పాటు మన ప్రక్కన కూర్చొని ఆయన గణపరిచి స్తుతించడానికి మనము ఈ యొక్క మందిరానికి వస్తాం. మందిరానికి వచ్చేది మనశ్శాంతి కొరకు, మందిరానికి వచ్చేది దేవునితో సంబంధం కలిగి ఉండడానికి, మందిరానికి వచ్చేది ఐక్యతగా ఉండడానికి, మందిరంలో బలపరచబడ్డానికి దేవుని మందిరానికి మనం వస్తామని దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలా విషయాలు ఉన్నాయి కానీ సమయం లేదు కనుక నేను మిగుస్తున్నాను. ఈ రోజున క్రైస్తవ విశ్వాసి, నీ విశ్వాసపు యాత్రలో క్రైస్తవ జీవితంలో నీ నిజంగా ఆశీర్వాదాలు పొందుకుంటున్నావా, లేక లోక సంబంధమైన విషయాలలో నువ్వు సంఘానికి వచ్చి కూడా నువ్వు చెడిపోతున్నావా? జ్ఞాపకం చేసుకో. దేవునితో సహవాసంలో ఉండు. దేవుని రాజ్యంలో నీ పేరు ఉంటుంది. దేవుడి మాటలు దీవించును గాక. ఒకరు ప్రేరేపించబడిన వారు చిన్న ప్రార్థన చేయండి. సహోదరుడా ఒకరు చిన్నగా ప్రార్థన చేయండి. ఒక్క నిమిషమే చేయండి. అందరూ మరి చివరి ప్రార్థన అమ్మగారు చేస్తారు కనుక దయచేసి ఒక్క నిమిషమే ఈ ప్రార్థన, ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడవు. నిజమే తండ్రి, నేను కూడా కొన్ని విషయాలు తప్పిపోయాను ప్రభా, నేను కూడా కొన్నిట్లో వెనక పడిపోయాను ప్రభా. ఈ వాక్యం ద్వారా నేను నీ దగ్గరికి రావడానికి ఈ రోజుసే కృషి చేస్తాను ప్రభా. నీతో ఉంటాను, నీలో ఉంటాను, నీలో